ఆత్మ నేను మొన్న వదిలేసిన ఫ్రూట్ జ్యూస్ అంతా నువ్వే తాగేసావు కదూ? తాగానండి. నేను నిన్న వద్దన్న ఆమ్లెట్లు కూడా నువ్వే తినేసావు కదూ? తినేసానండి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇంకొక అడుగు కూడా నేను పరిగెత్తలేను. నేను పరిగెత్తాల్సిన 2 మైళ్ళు కూడా నువ్వే పరిగెత్తే నేను ఇక్కడ కూర్చుంటాను. అది ఎలా కుదురుతుందండి? అవి నాకు ఇష్టం కాబట్టి తిన్నాను. ఇది ఎలా కుదురుతే? కుదరదు. ఇష్టమైనవే చేస్తానంటే కుదరదు. ఇష్టం లేని పనులు కూడా కొన్ని చెయ్యాలి. ఇప్పుడు నేను అసలు పరిగెత్తను, సరిగదా? అసలు నడవను. అమ్మాయి గారికి తెలిస్తే ప్రాణం చేస్తారండి బాబు. ఏదో ఉపాయం నువ్వే ఆలోచించు. లేదు బాబు, పరిగెత్తాలి. నా వల్ల కాదయ్యా. పరిగెత్తాలి. అంత పెద్ద మనిషిని పెట్టుకుని పరిగెత్తమంటే ఏమన్నా ధర్మంగా ఉందా? ఎంత కాలానికో మంచి యువకుని చూశానయ్యా. కాస్త గడ్డెట్టు. ఇంతకే ఎవరివయ్యా నువ్వు? అదేనండి, మీ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిపోయిన ధర్మయ్య గారు లేరండి, వారి అబ్బాయినండి. ధర్మయ్య కొడుకు? ఆత్మ మన ధర్మయ్య కొడుకు. పాపం అతను ఫుల్ హార్టెడ్ గా చెబుతున్న తర్వాత కూడా మనం పరిగెడితే బాగుండదు, ఫీల్ అవుతాడు. ఊరుకోండి, వంక దొరికింది కదా అని పరిగెత్తడం మానేయకండి. ఇదిగో అబ్బాయి, నీ మాట ఆయన మానేసేటంటే ఇంట్లో చెవాట్లు తగ్గుతాయి మాకు. అవతల అమ్మాయి గారు ఊరుకోరు. ఆవిడకేమండి ఇంటి దగ్గర కూర్చొని ఎన్ని కబుర్లు అని చెప్తుంది. అంత సరదాగా ఆవిడ పరిగెత్తమండి, తోడు కావాలంటే నేను ఉంటాను. అబ్బా మంచి మాట అన్నావు. అతనంత నవ్వొచ్చే మాట అన్నా కూడా మనం పరిగెడితే ఏం బాగుండదు, నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. నాకు నవ్వు రావట్లేదండి, మీరు ముందు నడవండి. సార్ మీకెందుకు, మీరు పదండి సార్. నువ్వు వెనకాల వెనకాల వస్తావా? వస్తాం. రా. అమ్మాయితో రన్నింగ్ బాగా చేశామని చెప్పాలి. ఆయాసం బాగా నటించు. అందుకే కదండి ఆస్మా పేషెంట్ లాగా ఒకరుస్తున్నాను. ఏమిటది? జాగింగ్ పూర్తి అయిందా రోజు? అదేంటమ్మా అలా అనుమానంగా అడుగుతారు? డాక్టర్ గారు చెప్పినట్టు 2 మైళ్ళు నాన్నగారు నేను రేసు గుర్రాల్లో పరిగెత్తాం. అయ్యగారు పరుగు చూస్తుంటే నా చిన్నప్పుడు పోలీసులు తరిమిన కేటుగాడు జ్ఞాపకం వచ్చాడు. అదే పరుగు, అదే స్పీడు, అదే రన్నింగ్. మీరు కూడా అంత స్పీడ్ గా పరిగెత్తారా? అయ్యో, పిచ్చుకొక తరగతి పరిగెత్తినట్టు పరిగెత్తాను నేను. అయితే ఆత్మానందం గారు రోజు ఒక అర్ధగంట పరిగెత్తేనే ఆయాస పడేవారు. అవును, ఈ రోజు ఇంత తాపీగా ఆయాస అక్కడ ఆయాస పడుతున్నారుగా. చాలేండి డాడీ, నిజం చెప్పండి, ఈ రోజు మీరిద్దరు జాగింగ్ చేశారా లేదా? అబద్ధాలు చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. నేనేం ఆత్మానందాన్ని అబద్ధాలు చెప్పడానికి, నిజం చెప్పేస్తున్నాను. సరిగ్గా నేను పరిగెత్తడం మొదలు పెట్టానమ్మా. ఆత్మన్నాడు ఏమిటి సార్ ఈ వయసులో ఉరుకులు పరుగులు చెప్పని. డాక్టర్ గారు చెప్పారు అమ్మాయి కోప్పడుతుంది అని కూడా చెప్పారు. ఆ అమ్మాయి గారికి తెలుస్తుందా మనం పరిగెత్తామో లేదా చూడొచ్చారా? హాయిగా ఈ పొదల కింద కూర్చొని రెస్ట్ తీసుకు వెళ్ళిపోదాం. అమ్మా చాకలేకండమ్మా, గుండె ఆగిపోద్ది. నేను నిజం చెప్పేస్తాను, తప్పుంటే మీ ఇష్టం వచ్చిన సెట్ చేయండి. మేము ఇద్దరం పరిగెడుతున్నామమ్మా. పరిగెడుతుంటే ఓ స్టూడెంట్ ఎదురుపడ్డాడు. ఎవరో కాదు, మన ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిన ధర్మయ్య కొడుకు ఎదురుపడి మమ్మల్ని ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి ఈ వయసులో మీకు పరుగులేమిటి అన్నాడండి. ఆ మాట పుచ్చుకుని నాన్నగారు రోడ్డు మీద చక్కలు పడిపోయారు. అప్పుడు మీరేమన్నారండి? నేనేం చేశానంటే, ఏమిటయ్యా నువ్వేమిటయ్యా చెప్పడానికి, మా అమ్మాయి డాక్టర్ చదువుతున్న అమ్మాయి, ఆవిడ చెప్పిన ప్రకారంగా మేము పరిగెత్తవలసిందే అన్నాను. కావాలంటే ఆమె పరిగెత్తమనవయ్యా, కావాలంటే నేను కూడా ఆవిడతో పరిగెత్తుతాను కావాలంటే అన్నాడమ్మా. అంత మాట అన్నాడా? చూడండి, ఈ రోజు మీరు నాతో పాటు యూనివర్సిటీకి వస్తున్నారు. ఎక్కడండి? ఆత్మానంద గారు జాగ్రత్తగా చూడండి. ఆ పొగరపోతు కుర్రాడు ఎవడో కరెక్ట్ గా కనిపెట్టి నాతో చెప్పండి. నేను ఇలా పోలీస్ కుక్కలాగా పసిగట్టి మీకు చెప్పినట్టుగా వాడికి తెలిసింది అనుకోండి, నన్ను ఒంటరిగా చూసి చెడుగుడు ఆడేస్తాడు. ఎందుకంటే భయపడుతున్నారు? నేను లేను. చూడండి, వాడెవరో చూపించేసి మీరు పారిపోండి. వాడి సంగతి నేను చూసుకుంటా. అడుగునమ్మా. ఎక్కడ? వాడే, అదిగో గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్ పెట్టుకుని స్టైల్ గా వస్తున్నాడు. వాడే. ఓహో, నువ్వేనా? ఎక్స్క్యూజ్ మీ. నాట్ ఆల్ ఆఫ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇట్ రండి. కనిపించిన వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మీ ఒంటికి మంచిదని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు అలాంటి సలహా మీకేం ఇవ్వలేదు? ఉదయం జాగింగ్కి వెళ్ళిన మా ఫాదర్కి ఎదురుపడి ఏదేదో కూర్చారట. మేడం, కూర్చొని నేను గాడిదని అనుకున్నారా, మొరగడా నేను కుక్కను అనుకున్నారా? కాదా? ఆఫ్ కోర్స్ నాట్. ఏదో పెద్ద అయినా పొద్దున్న జాగింగ్ చేస్తే హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతానని సలహా ఇచ్చాను. మరి నన్నేదో పరిగెత్తమని అడ్వైస్ ఇచ్చారట. yes you are right. పొద్దున్న పరిగెడితే మీ ఫిగర్ ఇంకా అందంగా తయారవుతుందండి. ఐ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇక మీద అనవసరంగా నా విషయంలో జోక్యం కలవ చేసుకున్నారంటే ఏం చేస్తారు? పళ్ళని రాలగొడతాను.
కుక్కని చేదరించుకున్నట్టు చీని చేదరించేసుకుంది గురుగారు. గురుగారు, ఈ శిలక మన పంజరంలో ఉండదు. నా మాట విని ఒగ్గేయండి గురుగారు. ఒరప్పిగా అయ్యా, నీ ఈ నామాలైన పిస్తేజీ